మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిరెడ్డి ఆధ్వర్యంలో బడంగ్పేట్ చౌరస్తాలో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. తెలంగాణ ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారని తెలిపారు. తెలంగాణ ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకు తింటుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమం, అభివృద్ధి ఫలాలను గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ తీసుకొచ్చారని, ప్రజలు ఇప్పటికీ వాటిని గుర్తుపెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు సాధించి ఇలా పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో ముందుంచినటువంటి నాయకుడు ఈరోజు పక్కతో పడుతున్నటువంటి నిధులని ఈ రోజు తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే సాధించి ఈ రోజు తెలంగాణని ముందుంచి దేశంలోనే ముందు వరుసలో ఉంచే నాయకుడిగా మిగిలిపోయినటువంటి మన పెద్ద నాయకుడు, మన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు 420 హామీలను ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు ఏ హామీ కూడా, ఏ ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఏమని అడిగితే ఖజానా లేదు, ఖజానా ఖాళీ అయింది, ట్యాక్సీలు కట్టని డబ్బులు 1 రూపాయి కూడా లేదు. ఇలా ప్రభుత్వం దివాలా తీసే స్థితిలో ఉంది. అసలు ఈ 3.5 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అసలు ఏం చేస్తాడో అని ప్రజలు భయపడతా ఉన్నారు. మళ్ళీ రావాలి, కేసీఆర్ కావాలి, మరొకసారి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అలాంటి గొప్ప నాయకుడు, అలాంటి నాయకుని జన్మదినాలు ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో, పట్టణాల్లో, గ్రామాల్లో